సరదా శుక్రవారంలో ఇప్పుడు భార్య భర్తల మధ్య విరహాలే కాదు కలహాలు కూడా సరదాగా ఉంటే అంటూ ఒక ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే అంటే చిన్నోడిని ఇది ఆయుక్షన్ ఉంటది టీమ్ నుంచి బయటికి పంపించచ్చు అని చెప్పి కుట్ర పడినాడు అక్కడ. ఆగు, నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు. అర్థం కాదు. పక్కింటి లేడీస్ చూస్తున్నాడు అక్క. నీకేదో ఎసరు పెడుతున్నాడు. మీరు మరి ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఇదేమీ మారలేదు. అప్పుడే ఎదవే ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5 గంటలకు ఆఫీస్ అయిపోతా. 6 గంటలకి 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? 10 నిమిషాలు నడవడం నేను హుస్సేన్ బోల్ట్ అనుకున్నావా? నీ చేతిలో లూజ్ అయిపోయిన బోల్ట్ ని నడవాలి. ఎలా నడమంట? అయినా నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్ కి బైక్ ఎందుకండి? ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా అని. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. పిలుస్తాను మా నాన్న. పేజ్ తిప్పా. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. ఎవడు చెప్పాడు? బొమ్మలు చెప్తున్నాను. సిగ్గుసారం ఉందా? మాట్లాడుతుంది నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? అలా కాదండి, మీరు ఆఫీస్కి నా బండి వేసుకెళ్ళిపోతే ఎట్లా ఎలా నడిచి రావాలి? 15 కిలోమీటర్లు ఎలా నడిచెళ్ళాలి? చూసింది చాలు, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. మొగుడు జీవితం మరి ఎంత దారుణంగా ఉంటుందండి. ఒక మొగుడు జీవితం. సార్ మీరు చెప్పండి, పెళ్లిలో మీరు కూడా అంత ఎంతో బెట్టింగ్ చేసి ఉంటారు కదా కాస్త. అంటే శివారెడ్డి గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అదే వణికించడంలో పెళ్ళం ముందా చలి ముందా అని. అందులో డౌట్ ఏముందండి, పెళ్ళమే ముందు ఉంటది. ఏమైందండి? ఇదా మొన్న కాఫీలో పంచదార తక్కువైందని నా పెళ్ళం ఇరిసేసింది. మరి అలా చేతులు ఇరిచేస్తుంటే మీరేం అనలేదా? ఎందుకనలేదు అన్నాను కదా. ఏం బతుకు అసలు? ఇది ఒక బతుకు అంటారా దీన్ని? ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి? మొగుడు అన్నాక కాస్త క్రీడా స్ఫూర్తి ఉండాలి. స్పోర్టివ్నెస్. ఏమన్నారా? క్రీడా స్ఫూర్తి ఉండాలి. నువ్వు వెళ్ళిపోరా. ఐడియా వచ్చిందండి, చూపిస్తా. క్రీడా స్ఫూర్తి మా ఇంట్లో నేను చూపిస్తా ఎలా ఉంటుందో. అక్క బావని భలే దారిలో పెట్టావే. మరి లేడీస్ అందరూ ఈ లేడీ గిడ ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఫస్ట్ నైట్ రోజు పోతరేకులు చేతికిస్తే పోతరేక పాతరేక అని అడిగాడు. పాతరేకన్నా పోయావా? ఇంత లేట్ అయిందేంటి? ఇంకా రాలేదు. బాతకని పెట్టాడంటావా? అవును. చూద్దాం. అక్క బావని ఎవరో గెలికినట్టున్నాడే. బట్టలు ఇప్పు కొట్టారు. ప్రతి వాళ్ళు నీలా బిహేవ్ చేస్తాను అనుకున్నాడు గెలకడానికి. ఈ రోజు నుంచి నేను ఎవరినో తెలుసా? ఇంటర్నేషనల్ బాక్సింగ్ ప్లేయర్. అదేంటి? ఇందాక పొద్దున్నే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. నేను గానీ అందులో గెలిచాను అనుకోండి 2 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారు, జూబ్లీహిల్స్ లో సైట్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. బావగారు నాకు తెలుసు నువ్వు నాకు అది వచ్చేస్తావని. దుమ్మండి దులిపేస్తాను. కాకపోతే చిన్న సిక్కు వచ్చిందే. హైట్ పెరగాలన్నారా? కొద్దిగా కోచ్ దగ్గరికి వెళ్ళండి రా. కోచ్ ఏమో 1 కోటి రూపాయలు అడిగాడు. మరి వచ్చి 2 కోట్ల 1 కోటి ఆయనకి ఇచ్చేస్తే ఏం బాగుంటది చెప్పు? గోచ్ ఎందుకు బొక్క? ఏగో నేను నేర్పించేస్తున్నాడు. గోచి కాదే కోచ్. 2 కోట్లు నీకే ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావు కదా? ఏంటి సీరియస్ గా చూస్తావు? 2 కోట్లు వద్దా నీకు? మరి ఇదే
నువ్వే గోచునని చెప్పావు నాతోటి. కొద్దిగా ప్రాక్టీస్. డబ్బులు పాత పోయింది మేడం గారు చెప్తా. రెడీ రెడీ. అలా లెక్కెడితే లెగదరా. ₹1,00,00,000. మా అమ్మాయిని బట్టి అలా కూడా అర్థమంటరా తెల్లా నీకు ఇంకానా? ఏంటది? నన్ను ఇంటర్నేషనల్ బాక్సింగ్ సెలెక్ట్ చేశారు. కానీ గెలిచాను అనుకోండి 2 కోట్లు ప్రైజ్ మనీ. 2 కోట్ల? కోచ్ అయితే ₹1,00,00,000 అడుగుతున్నాడు. మీ అమ్మాయి కోఆపరేట్ చేస్తా అంటే అదే నాకు ప్రాక్టీస్ ఇప్పిస్తా. అమ్మాయి చచ్చిపోయేలా ఉందిరా. నువ్వు ప్రాక్టీస్ ఇప్పిస్తావా? నేను చేయడం నేను ₹1,00,00,000 నీకు ఇద్దాం అనుకున్నాను. అందులో సర్లే మీ అమ్మాయికి కానీ బాబాయ్ ఇదేంటి ఏమైంది? ముక్కు పెద్ద పెట్టరా. పైనాపిల్ జ్యూస్ పట్టరా పో. నేనేం అడిగాను? పైనాపిల్ జ్యూస్. నువ్వేం తెచ్చు? యాపిల్ జ్యూస్. తమాషాలుగా ఉందా నీకు? దానికెందుకు కంగారు, పైకెక్కు. ఇప్పుడు పైనాపిల్ జ్యూసే కదా. తీసుకో. అలా బయటికి వెళ్ళి వస్తాను. లేదా పోతే పని లేగా 2 కోట్లు వచ్చినాయి అనుకో హ్యాపీ. సరే అమ్మా ఎరా నాగి ఎలా ఉన్నావు? ఏంటి ఎలా వచ్చేటి? అయినా మోహన్ దెబ్బలేంటి? ఏమైంది? యాక్సిడెంట్ అయిందేంటి? అంతకన్నా పెద్దదైందిరే. ఏం లేదురా, మల్లుడు ఇంటర్నేషనల్ బాక్సింగ్ కి సెలెక్ట్ అయ్యాడు. ప్రాక్టీస్ మా ఇద్దరు మీద చేస్తున్నాడు. బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అయినా శీతాకాలంలో బాక్సింగ్ ఏంటి? డబ్బులు ఎక్కువ తగులుతాయి అని చెప్పి క్యాన్సిల్ చేసాం ఈ సంవత్సరం. అంటే ఈడు బాక్సింగ్ చేయలేదు. ఏరా గ్లౌజులు నువ్వు దొరుకున్నావేంటి? నేను సెలెక్ట్ అయ్యాను. నువ్వు సెలెక్ట్ అయ్యావా? నిన్నెవరు సెలెక్ట్ చేసింది? నిన్నెవరు సెలెక్ట్ చేశాడు? అంటే నేను సెలెక్ట్ చేశాను. మా అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. నువ్వు కూడా సెలెక్ట్ అయ్యావు? నన్ను ఎవరు సెలెక్ట్ చేశాడు? ఆడు సెలెక్ట్ చేశాడు. అవునా? ఇదిగో అల్లుడు ఏమైందంటే కోచ్ 2 కోట్లు అడుగుతున్నాడు. 2 కోట్లు? నేను ₹1,00,00,000 2 కోట్లు అడుగు తప్పలేదు కదా. గోచుకి ఎందుకు డబ్బులు వేస్ట్? నీ మీద ప్రాక్టీస్ చేద్దామని చెప్పి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. సైట్ 2 కోట్లు. కోడి చచ్చిపోయింది. పిల్లాన్ని చంపేస్తారా? అయ్యో బాబాయ్! అయ్యో బాబాయ్! So judges, let's begin with Khushbu ma'am. ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్ గా ఉంది. This is the entertaining medium and this is the top point of the entertaining iniki. శివాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ, నువ్వు బాధపడుతుంటే జనం నవ్వుతారయ్యా. నీ మీద ఫన్ చేయటం అనేది చాలా సింపుల్, అది నువ్వు అర్థం చేసుకుంటే. బట్ వండర్ఫుల్ రాఘవ, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ సార్. Khushbu ma'am.